మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఏదో ఒకటి నేర్చుకుని ఈ వీడియోలోంచి మీరు బయటకు వెళ్తారు. హలో మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, మై సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్ తోనే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోనే ముందుకు వెళ్తున్నారా లేదా అన్న కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను నా స్కిన్ కేర్ రొటీన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు నా స్కిన్ కేర్ రొటీన్ అన్నది నేను ఎలా ఫాలో అవుతాను అన్నది నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో మీ ట్యాన్ అన్నది ఈ సమ్మర్ లో పట్టేసిన అది రిమూవ్ అయిపోతుంది. అలాగే ట్యాన్ అన్నది కొత్తగా కూడా పట్టకుండా ఉంటుంది. సో అది నేను ఇవాల్టి వీడియో అన్నది స్పెషాలిటీ అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు అఖిల, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clock నా ఆడియన్స్ కోసం నేను తీసుకొచ్చేస్తూ ఉంటాను. సో మీరు కూడా మిస్ చేయకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేశారంటే నా ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తూ ఉంటాయి. సో వీడియో అనేది లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మరిలో ట్యాన్ అనేది పట్టేస్తుంది ఉంటుంది. సో అది రిమూవ్ చేసుకోవడానికి, కొత్తగా ట్యాన్ అనేది పట్టకుండా ఉండడానికి ఇవాళ వీడియో అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో లైక్ చేయడం మర్చిపోకండి. మార్నింగ్ లేవంగానే నేను ఫ్రెష్ అప్ అయిపోతాను, స్నానం చేసేస్తాను. సో స్నానం చేయడానికి నేను మార్కెట్ బేస్డ్ ఫేస్ వాష్ అనేది నా ఫేస్ కి, నా బాడీకి కూడా యూస్ చేస్తాను. ఆ తర్వాత నేను సన్ స్క్రీన్ అనేది నా ఫేస్ కి, హ్యాండ్స్ కి కూడా నేను అప్లై చేస్తాను అనమాట. సో ఎందుకంటే కిచెన్ లో హీట్ అనేది ఉంటుంది. సో అది మన స్కిన్ కి పట్టకుండా ఉండడానికి సన్ స్క్రీన్ అప్లై చేసేసుకుని నేను వర్క్ అనేది వెళ్ళిపోతాను అనమాట. సో అంతా ఫినిష్ చేసుకుని నేను వచ్చేసరికి నాకు 10 o'clock అవుతుంది. అప్పుడు నా కరెక్ట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది నేను ఫాలో అవుతాను. సో అక్కడ నేను DIY ఫేస్ క్లెన్జర్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తాను. సో అది కూడా మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. సో దానికి కావాల్సింది బార్లీ గింజలు, ఆ తర్వాత శనగపిండి, పసుపు అనమాట. ఈ మూడితోనే మన ఫేస్ అనేది మంచిగా క్లీన్ అవుతుంది. ఒక మంచి బ్రైట్నింగ్ ఎఫెక్ట్, అలాగే ట్యాన్ అనేది కూడా రిమూవ్ అవుతుంది. బార్లీ గింజలతో మన ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది, స్కిన్ అనేది గ్లోయింగ్ గా ఉంటుంది, అలాగే బ్రైటన్ అండ్ లైటన్ చేస్తుంది అనమాట. సో అందుకని స్కిన్ కాంప్లెక్షన్ అనేది చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ బార్లీ గింజలు యూజ్ చేస్తే వాళ్ళ స్కిన్ అనేది లైట్ అండ్ బ్రైటన్ అవుతుంది. ఇది ఒక టిప్, ఓకేనా? సో దానికి ఇక్కడ నాకు ఎక్కువ గింజలు లేవు. సో అందుకని ఒక స్పూన్ అనేది నేను బార్లీ గింజలు తీసుకున్నాను. ఆ తర్వాత నేను అది గ్రైండ్ చేసేసుకున్నాను. సో మన ఇంట్లో గ్రైండ్ చేసుకుంటే మనకి ఫైన్ పౌడర్ అయితే రాదండి. సో అందుకని ఇక్కడ కొంచెం బరకగా ఉంటుంది, అలాగే మనకి స్క్రబ్బింగ్ కూడా అయిపోతుందని చెప్పి నేనేం జల్లించను. మీరు కావాలనుకుంటే స్మూత్ గా కావాలి అనుకుంటే మాత్రం మీరు పౌడర్ మీరు జల్లించేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ నేను కొంచెం 3-4 స్పూన్స్ అనేది శనగపిండి తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ రేషియో అయితే ఉండదు, మీరు కింద పైన కూడా చేసుకోవచ్చు, ఓకేనా? సో తీసుకుని ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసేసాను ఈ పౌడర్, బార్లీ గింజల పౌడర్, అలాగే మన గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అదిను, శనగపిండి, అలాగే పసుపు అనేది ఒక స్పూన్ తీసుకున్నాను నేను. శనగపిండి అనేది 3 to 4 స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ తర్వాత బార్లీ గింజలు కూడా వేసుకుని ఒక మంచి బాక్స్ లో నేను ఎయిర్ టైట్ కంటైనర్ లో నేను స్టోర్ చేసేసుకున్నాను. సో చేసుకుని ఆ తర్వాత నేను నా స్కిన్ కేర్ రొటీన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తాను అనమాట. మీ ఫేస్ ని మీరు వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మన DIY ఫేస్ క్లెన్జర్ అనేది యూజ్ చేయాలి. దానికి ఏంటంటే రోజ్ వాటర్ అనేది మిక్స్ చేసుకున్నాను. మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే పాలు మిక్స్ చేసుకోవచ్చు, అలాగే పెరుగు మిక్స్ చేసుకోవచ్చు, మజ్జిగ మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వాటర్ కూడా మీకు మిక్స్ చేసుకున్నా మీకు అలాంటి ఎఫెక్టే వస్తుంది, లైట్ అండ్ బ్రైట్నెస్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ బార్లీ గింజల వల్ల మన స్కిన్ ని లైట్ అండ్ కూడా చేస్తుంది అనమాట. సో అదే మన కీ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్, ఓకేనా? సో ఆ తర్వాత ఫేస్ అనేది కొంచెం స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్బింగ్ కూడా అయిపోతుంది దీంతోనే, ఎందుకంటే బరకగా ఉంది కదా, బరకగా గ్రైండ్ అయింది కదా. సో బరకగా వద్దనుకుంటే మీరు కావాలంటే ఇందాక నేను చెప్పాను కదా అలా జల్లించుకుంటే స్మూత్ పౌడర్ అయితే అయిపోతుంది, ఓకేనా? సో ఫేస్ ని స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టోనర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ టోనర్ అనేది గుడ్ వైబ్స్ వాళ్ళ ఉప్టన్ టోనర్ అనమాట. ఇది మన స్కిన్ ని ట్యాన్ రిమూవ్ చేసేస్తుంది, అలాగే మన పోర్స్ ని కూడా మనకి మినిమైజ్ చేస్తుంది. సో అందుకని ఈ టోనర్ అనేది కంప్లీట్ రేంజ్ అనమాట. ఇది సిరం, అలాగే మనకి డే క్రీమ్ అనమాట. ఇది చాలా లైట్ గా ఉంటుంది, నాన్ స్టిక్కీగా ఉంటుంది, సమ్మర్ లో అప్రోప్రియేట్ ప్రోడక్ట్స్ అనమాట ఇవి. సో అందుకనే మీరు కొనుక్కోవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. purple.com లో ఈ గుడ్ వైబ్స్ వాళ్ళ డి ట్యాన్ గ్లో సిరం ఫేస్ వాష్ దగ్గర నుంచి కంప్లీట్ రేంజ్ ఉంది. కావాలన్నప్పుడు మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా? సో టోనర్ యూజ్ చేస్తాను. టోనర్ యూజ్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను సిరం యూజ్ చేస్తున్నాను. ఈ సిరం కూడా ఇందులో కంప్లీట్ గా ఉప్టన్ ఉంటుంది. ఉప్టన్ లో మనకి శనగపిండి ఉంటుంది, అలాగే దాంట్లో మనకి కుంకుమ పువ్వు అందరికీ తెలుసు కదా, లైటన్ చేస్తుంది, బ్రైటన్ చేస్తుంది, చాలా మంచిది మన స్కిన్ కి. అలాగే టర్మరిక్ మన ట్యాన్ రిమూవ్ చేసేస్తుంది. ఇవన్నీ మనం వేరే కలుపుకొని మనం ఒక్కసారి పెట్టుకోలేం కదా. సో అందుకని ఇది ఈజీగా ఒక్కసారి కొనేసుకుంటే మనకి సమ్మర్ అంతా కూడా వచ్చేస్తుంది, ఓకేనా? సో మన టోనర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత సిరం అప్లై చేసుకోవాలి. ఈ సిరం వచ్చేసి మనకి చాలా లైట్ గా ఉంటుంది. అసలు మీరు ఏదైనా సిరం అప్లై చేసుకున్నామా అన్నట్టు ఉంటుంది అనమాట. ఎక్కడ మీకు స్టిక్కీగా ఉండదు, చాలా వెంటనే అబ్జర్బ్ అయిపోతుంది.
అలాగే ఒక మంచి గ్లో అనేది మన ఫేస్ లో తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో చూసారా, ఈ గ్లో అనేది రావాలనుకుంటే ఈ సిరం అనేది మీరు యూజ్ చేయాలి. ఓకేనా, సో టోనర్ యూజ్ చేయండి, సిరం యూజ్ చేయండి. అలా తర్వాత మనకి ఈ క్రీమ్ అసలు నాకు చాలా నచ్చింది. ఈ క్రీమ్ అసలు కొన్ని క్రీమ్స్ ఎలా ఉంటాయి అంటే సమ్మర్ లో మనం యూజ్ చేయలేం, చాలా స్టిక్కీగా ఉంటాయి. వెంటనే మనకి వాష్ చేసేసుకోవాలేమో, ఆయిల్ అనేది ఎక్కువ సెక్రీట్ అవుతూ ఉంటుంది. సో ఇది మాత్రం అలా ఉండదు. ఈ క్రీమ్ వెంటనే మనకి చాలా జెల్ కన్సిస్టెన్సీ, మనకి జెల్ లో ఉంటుంది అనమాట కంప్లీట్ గా. సో వెంటనే మన స్కిన్ లో అబ్జార్బ్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఏ వైట్ క్యాస్ట్ ఉండదు, అలాగే జిడ్డు అస్సలు ఉండదు. మనకి ఆయిల్ ఎక్కువ సెక్రీట్ అవుతుంది అలా కూడా ఉండదు అనమాట. కంప్లీట్ గా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఆ తర్వాత టోనర్ అప్లై చేసేసుకోండి, తర్వాత సిరం అప్లై చేసుకోండి. తర్వాత ఈ డే క్రీమ్ అనమాట, ఇది నైట్ క్రీమ్ ఉంది, కంప్లీట్ ఒక రేంజ్ ఉంది, ఫేస్ వాష్ కూడా ఉంది. కావాలనుకుంటే మీరు చెక్అవుట్ చేయండి. నేను ఏంటంటే DIY అలాగే ఈ మార్కెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ నేను ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. అది ఫేస్ క్లెన్జర్ ఎప్పుడు నాకు ఎందుకంటే ఇంట్లోనే యూజ్ చేయాలనిపిస్తుంది. ఆ తర్వాత క్రీమ్స్ అవి ఎక్కువ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేము కాబట్టి, సిరమ్స్ అన్ని కూడా మనం అవి ఇవి కలుపుకొని పెట్టుకోలేము కదా. సో అందుకనే అప్పుడు ఆ టైంలో నేను ఇలాగా గుడ్ వైబ్స్ వాళ్ళది, అలాగే ఇంకా మంచి వేరే బ్రాండ్స్ వాళ్ళది కూడా యూజ్ చేస్తుంటాను. ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ గా నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ వచ్చేసి గుడ్ వైబ్స్ D-Tan గ్లో, మనకి ఈజీగా ఉప్టన్ రేంజ్ లో వస్తుంది. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా, ఇది నా కంప్లీట్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. తర్వాత నేను సన్ స్క్రీన్ మర్చిపోయాను, సన్ స్క్రీన్ కూడా అప్లై చేస్తాను అనమాట. ఇది వచ్చేసి ఫిక్స్ డర్మా వాళ్ళది షాడో SPF 50+ క్రీమ్ అనమాట. ఇందులో UVA, UVB, PA+++ 3+ తో మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆ తర్వాత ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఆల్ స్కిన్ టైప్స్, ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఈ కంప్లీట్ రేంజ్ ఏంటంటే టోనర్, అలాగే సిరం, అలాగే ఈ డే క్రీమ్, ఇవన్నీ కూడా మీరు ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. సమ్మర్ అప్రోప్రియేట్ ప్రోడక్ట్స్ అనమాట. సో గ్యారంటీగా చెక్అవుట్ చేయండి. ఇది వచ్చేసి ఫిక్స్ డర్మా వాళ్ళది షాడో చెప్పాను కదా, ఇది కూడా చాలా మీకు వైట్ క్యాస్ట్ ఉండదు. చూసారా, ఇప్పుడు నేను అప్లై చేసుకునే వచ్చాను. సో ఇదైతే మీకు వైట్ క్యాస్ట్ ఉండదు. ఇది అప్లై చేసుకుని మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. సన్ మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ సమ్మర్ అన్నది రేస్ అన్నది చాలా హార్మ్ఫుల్ గా ఉంటుంది. సో అందుకని సమ్మర్ లో మనకి బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. సో ఏం భయపడక్కర్లేదు. ఇలా మీరు కంప్లీట్ గా మీ స్కిన్ కేర్ రొటీన్ అన్నది ఇలా చేసుకుని, సన్ స్క్రీన్ అన్నది అప్లై చేసుకుని మీరు బయటకు వెళ్తే మీకు రేస్ నుంచి ఏ హామ్ అయితే ఉండదు. మీ స్కిన్ అనేది ప్రొటెక్షన్ అన్నది ఇస్తుంది అనమాట. సో అందుకని 3+++3+ ఇస్తుంది. సో అందుకని మీరు హ్యాపీగా ఇది అప్లై చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో చూసారా, కంప్లీట్ గా అయితే అబ్జర్బ్ అయిపోయింది మన స్కిన్ లోకి, ఏ వైట్ క్యాస్ట్ అయితే లేదు. ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్నామా అన్నంత ఫ్రీగా ఉంటుంది మీ ఫేస్. అసలు ఏది అప్లై చేసుకోవాలి, అసలు ఇన్ని అప్లై చేసుకున్నాను కానీ నాకు ఇక్కడ జిడ్డు కానీ ఆయిలీగా ఎక్కువ సెక్రీట్ అయిందని కానీ నాకు ఏది అనిపించలేదు. ఓకేనా, సో కంప్లీట్ గా. తర్వాత సన్ స్క్రీన్ అసలు మర్చిపోకండి, సన్ స్క్రీన్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. మన UV రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే UV రేస్ నుంచి, అలాగే UVB, UVA ఇవన్నీ కూడా మీకు హార్మ్ఫుల్ రేస్ నుంచి కాపాడుతుంది అనమాట. సో గ్యారంటీగా ఇది నేను పక్కన స్క్రీన్ షాట్ తీసి పెడతాను, ఫిక్స్ డర్మా వాళ్ళది. ఓకేనా, SPF 50లో ఉంది ఇది. ఓకేనా, దీని రేట్ ఏంటి అనేది మర్చిపోయాను. సో లింక్ ఇక్కడ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇది వచ్చి నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను. ఆ తర్వాత ఇవి గుడ్ వైబ్స్ వాళ్ళది మాత్రం నేను purple.com లో పర్చేస్ చేశాను. ఓకేనా, గుడ్ వైబ్స్ వాళ్ళ ప్రోడక్ట్ వచ్చేసి కంప్లీట్ గా మీకు వేగన్ ప్రోడక్ట్ ఉంటుంది. నో మినరల్ ఆయిల్, నో పారాబిన్స్, నో సల్ఫేట్స్, నో ఆల్కహాల్ అనమాట. యానిమల్ టెస్టింగ్ అసలు చేయరు, కంప్లీట్ వేగన్ ప్రోడక్ట్ ఉంటుంది. సో అందుకనే ఇది మీకు హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఉంటుంది, మీ స్కిన్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఓకేనా, సో గ్యారంటీగా మీరు చెక్అవుట్ చేయాలనుకుంటే మాత్రం లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో purple.com లో సేల్ అనేది నడుస్తూనే ఉంటుంది. సో గ్యారంటీగా మీకు మంచి ప్రైస్ లో అయితే ఈ ప్రోడక్ట్స్ అనేది దొరుకుతూనే ఉంటాయి. సో గ్యారంటీగా చెక్అవుట్ చేయాలనుకుంటే మాత్రం purple.com లో వెళ్ళి చెక్అవుట్ చేయండి. తర్వాత నైట్ స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి నేను మార్నింగ్ అయితే ఇంతవరకు చేసుకుంటారనమాట. సో తర్వాత నేను ఈవినింగ్ అనేది స్నానం చేస్తాను. స్నానం చేసినప్పుడు నేను ఏ ఫేస్ వాష్ కానీ ఏ బాడీ వాష్ కానీ యూజ్ చేయను, జస్ట్ నేను వాష్ చేసేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ నైట్ నా వర్క్ ఉంటుంది కదా, సో అదంతా ఫినిష్ అయ్యేసరికి నాకు 9-9:30 అవుతుంది. సో ఆ తర్వాత నేను మళ్ళీ నా DIY ఫేస్ క్లెన్జర్ ఉంది కదా, అది యూజ్ చేసి తర్వాత నేను కుంకుమది ఫేషియల్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను అనమాట. సో అది వచ్చేసి ఎందుకు ఫేషియల్ ఆయిల్ సమ్మర్ లోనా అని భయపడక
మర్చిపోకండి, సమ్మర్ లో కూడా నేను ఫేషియల్ ఆయిల్ అనేది యూస్ చేస్తాను. ఇది వచ్చేసి నేను పక్కన పెడతాను, స్క్రీన్ షాట్ తీసి పెడతాను నేను ఏది వాడుతున్నాను అన్నది. కుంకుమాది ఆయిల్, అందులో కూడా సాఫ్రాన్ ఉంటుంది. సో సాఫ్రాన్ అనేది మన స్కిన్ ని లైటన్ చేయడానికి, బ్రైటన్ చేయడానికి, గ్లోయింగ్ గా ఉంచడానికి చాలా మంచిగా మనకు హెల్ప్ అవుతుంది. సో అందుకని నేను కుంకుమాది ఆయిల్ అనేది యూస్ చేస్తాను అనమాట. సో మహర్షి వాళ్ళది ఆయుర్వేద కుంకుమాది ఆయిల్ అనమాట. ఇది నేను పెట్టుకుని నా డిఐవై ఫేస్ వాష్ ఉంది కదా, క్లెన్జర్, అది యూస్ చేసిన తర్వాత ఇదొక్కటి పెట్టుకుంటాను, టోన్ చేసుకుంటాను. టోన్ చేసుకున్న తర్వాత ఇదొకటి పెట్టుకుని నేను పడుకుంటాను. ఎందుకంటే నైట్ అన్నది మన స్కిన్ అనేది రిపేర్ చేసుకుంది, మంచి రిలాక్స్ అవుతుంది. అలాంటి టైంలో మంచి ప్రోడక్ట్ అన్నది యూస్ చేయాలి. సో అందుకనే నేను ఇది మహర్షి వాళ్ళది కుంకుమాది తైలం యూస్ చేస్తాను. మంచి గ్లో అన్నది వస్తుంది మార్నింగ్ లేవగానే. మళ్ళీ మీరు ఫేస్ అన్నది, నేను మార్నింగ్ చెప్పాను కదా రొటీన్, నేను అలాగా ఫాలో అవుతాను. సో నైట్ అన్నది నాకు దీంతో ఎండ్ అయిపోతుంది. ఓకేనా? సో గ్యారంటీగా మీరు ట్రై చేయాలనుకుంటే లింక్ అన్నది దీనిది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అమెజాన్ లో పర్చేస్ చేశాను, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయాలనుకుంటే చెక్అవుట్ చేయండి. ఇది యూస్ చేయం, ఫేషియల్ ఆయిల్ యూస్ చేయమనుకుంటే మీరు జిడ్డు ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది, మాకు చాలా ఆయిలీ స్కిన్ అక్క అనుకుంటుంటే అప్పుడు మీరు ఎలోవెరా జెల్ అనేది కొంచెం విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మీ ఫేస్ కి పెట్టుకుని పడుకుంటే కూడా మీ స్కిన్ అనేది మార్నింగ్ లేవంగానే ఎంత ఫ్లాలెస్ గా, అంటే ఏదో అయిపోయింది, ఏదో మెరిసిపోయినట్టు ఉండదు, మంచి స్మూత్ గా ఉంటుంది, సప్పుల్గా ఉంటుంది. మీ స్కిన్ అనేది ఒక మంచి న్యాచురల్ గ్లో అయితే మీకు ఇస్తుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మీరు నేను చెప్పినట్టు ఆ 2 బ్లెండ్ అనేది మిక్స్ చేసుకుని మీ ఫేస్ కి పెట్టుకుని పడుకోండి. లేకపోతే డ్రై స్కిన్ వాళ్ళకి ఇది చాలా మంచిగా ఉంటుంది. యాక్చువల్ గా నాది కాంబినేషన్ స్కిన్ అనమాట, కొంచెం డ్రైగా ఉంటుంది, కొంచెం ఆయిలీగా ఉంటుంది. సో నాకైతే ఇది బాగా సెట్ అయింది. డ్రై స్కిన్ వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. కుంకుమాది ఆయిల్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసి నేను చెప్పినట్టు ఆ బ్లెండ్ మాత్రం పెట్టుకుని, ఏదో ఒకటి పెట్టుకుని ఫేస్ అనేది వాష్ చేసుకుని ఆ తర్వాత పడుకుంటే మీ స్కిన్ అనేది నిద్ర కూడా బాగా వస్తుంది. ఫేస్ అనేది కూడా మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్ గా ఉంటుంది, చాలా సప్పుల్గా ఉంటుంది. ట్యాన్ కూడా మనం చేసే మార్నింగ్ కూడా మనం చేసే ఈ స్కిన్ కేర్ రొటీన్ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా? సో నా నైట్ అనేది దీంతో ఎండ్ అయిపోతుంది. మార్నింగ్ మళ్ళీ లేవగానే నేను చెప్పాను కదా అలా ఫాలో అవుతాను. చూసేసారు కదా నా మార్నింగ్ నుంచి నైట్ వరకు నా స్కిన్ కేర్ రొటీన్ ఏంటి, ఎలా ఫాలో అవుతాను ఏంటి అన్నది చెప్పేశాను కదా. సో గ్యారంటీగా మీరు కావాలనుకుంటే కింద పైన ఏదైనా మీరు కొంచెం జరుపులు చేసుకోవచ్చు. ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ అనేది మీ అందరికీ చెప్పాలి, నేను ఇలా ఫాలో అవుతాను, మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి అని ఒక డిసిప్లిన్ అనేది ఫాలో అయితే మనకి సమ్మర్ వెళ్ళేసరికి మనకి నల్లగా మబ్బుగా మన స్కిన్ ఉండదు, మంచి న్యాచురల్ గ్లోతో మన సమ్మర్ అనేది ఎండ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడతో మీ అక్కడ సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.